వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ఆపరేషన్ లంగ్స్ పేరిట విశాఖలో జీవీఎంసీ అధికారులు చేపట్టిన చర్యలు మా బ్రతుకులను రోడ్డుకి ఈడ్చాయని చెప్పి చాలామంది బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు కలెక్టరేట్ వద్ద కొంతమంది మత్స్యకారులు వచ్చి తమ ఆవేదన అయితే తెలియజేస్తున్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏంటమ్మా, ఏం చేస్తుంటారు మీరు? మత్స్యకారులు సార్. మా మగోళ్ళు వాళ్ళు మాకు సుఖం లేదు, ఆడోళ్ళమే కష్టపడి బతుక్కోవాలి. మాకున్న కిల్లినే తిన్నాక తిండి లేదు, ఆడోళ్ళని కష్టపడే పెంచుకోవాలి. ఆడపిల్లలతో ఉన్నాం మేము. అక్కడ మా మధురవాడలోని చిన్న బజార్లు పెట్టుకుని రోడ్లు మనం అమ్ముకుంటున్నాం. ఎండు చేపలు అమ్ముతాం. ఆ చేపల బజార్లు ఇప్పుడు ఆ రోడ్లు కొట్టేసి మమ్మల్ని పంపించినాక చూస్తున్నారు సార్. మాకు ఆ పేసే కావాలి, అంతనా మాకేమీ వద్దు. ఓ 30 సంవత్సరాల నుండి అవుతుందండి. 30 సంవత్సరాల నుండి అక్కడే మేమందరం అక్కడ అమ్ముకుంటాం. వరుసగా వారానికి ఒకసారి. నాలుగు శనివారం అమ్మి వాళ్ళు సార్, ఇప్పుడు ఆదివారం అమ్ముకుంటున్నాం. అందరూ గొడుగులు అవి కూడా పెంచాలి. ఇప్పుడు మాకు అవి కూడా ఇవ్వలేదు. ఆ ఎండలో ఉంటాం, వర్షమైన ఎండలే ఉన్నాయి. అడ్డాలు సార్, అడ్డితే మేము అక్కడ అమ్ముకుంటాం అంటే మళ్ళీ అక్కడ అమ్ముకోమని ఇచ్చాలి. అక్కడే పోరాడి ధర్నాలు చేస్తే మళ్ళీ అదే చోటు ఇచ్చాలి మాకు. అక్కడ ఉన్న కలెక్టర్లు కూడాను మళ్ళీ ఇప్పుడు పంపించేస్తాం అంటున్నారండి. మాకు భయం వేసి అక్కడికి వచ్చాము. బోట్లకి వెళ్తారండి, 1000 రూపాయలు తెస్తే మగవాళ్ళు తాగేస్తారండి. మేము ఒక 1000 రూపాయలు అమ్ముకుంటే పిల్లలకు పై సామాన్ చేసుకొని ఇంటి అద్దెలు కట్టుకోను, కరెంటు బిల్లు కట్టుకోను. మేము చాలా పేదోళ్ళము. రోడ్లు మనకెళ్ళి ఇలా దూరం చేయడము కాకను కాదని మేము ఒప్పుకుంటున్నాము. మాకు అదే కావాలని అనుకుంటున్నామండి. మరి అది లేకుండా మేము ఎలా బతకడం తెలియలేదండి. చదువు లేని వాళ్ళం కాదు, భూదాతలు లేని వాళ్ళం కాదు, ఏమి లేని వాళ్ళము. ఒక 1000 2000 దొరుకుతాం మగవాడు తాగేసి మేమేం చేస్తామండి. మామేని 10 రూపాయలు కూలి తెచ్చుకొని పిల్లలు పోషాకారం చేసుకుని భవిష్యత్తు మాకు కావాలండి. దానికి మించింది మాకు వద్దు, మాకు అదే కావాలా. ఒక 30-40 సంవత్సరాల నుంచి అదే వ్యాపారం చేస్తున్నాం. దాని నుంచి పరిష్కారం నేనోడు మేము ఎలాగ బతకాలి, దానికోసం చెప్పడానికి వచ్చామండి. ఇంకెందుకు ఆ యొక్క రోడ్డు మీద చిన్న జాగము వారానికి ఒకసారి చాలండి. కలిసామండి, చూద్దామమ్మని అన్నారు. సార్తో మాట్లాడామండి. సో ఇది సంబంధించి వీధి విక్రయదారుల సంఘం నేత అయితే ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. అసలు ఎటువంటి భరోసా ఏమైనా కలిగిందా మీకు? అంటే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ 2.0 ఏదైతే టౌన్ వీధి విక్రయదారుల చట్ట ప్రకారంగా టౌన్ వెండింగ్ కమిటీలు వేస్తాను అంటున్నారు. ఆ కమిటీలో ఉన్నవాడికి ఎవరికి కూడా అవగాహన లేదు. ఈ చట్టం రూల్స్ చదువుకొని అసలు పీడీ గారికే అవగాహన చేసుకోలేదు. చెప్పితే పీడీ గారికి దరిదాపు 4 లెటర్లు మేము మున్సిపల్ కమిషనర్ గారికి, ఎవరైతే కలెక్టర్గా ఈ నగరానికి ఎఫ్ఐసిగా ఉండి ఇన్ఛార్జిగా ఉండి ఈ హైకోర్టు వచ్చిన ఏదైతే ఆదేశాల మీద వీధి విక్రయదారుల చట్ట ప్రకారంగా ఆదేశాలు వచ్చాయో ఆ ఆదేశాల ప్రకారంగా ఆయన సంతకం పెట్టారు ఇప్పుడున్న కలెక్టర్ గారు. ఆ కలెక్టర్ గారు ఏం చేశారంటే చెప్పాం, అయ్యా మాకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయండి యూనియన్లతో, ఎక్కడ అవినీతి జరుగుతుంది, ఎక్కడ నిజాయితీగా ఉంది, అవినీతిగా ఉన్న వాళ్ళు ఎవరైనా, నా బంధువైనా ఎవరైనా ఇమీడియట్గా తీసేయడానికి యూనియన్లుగా మేము సంతకాలు పెడతామని ఒప్పుకున్నాం. గంటపదంగా ఓర్లుగా మాట్లాడాం, చెప్పుకొచ్చాం. అదే పీదీ రత్నంలో చాలా లెటర్లు పెట్టి ఎట్టిన లెటర్లు కూడా పీడీ గారే ఈ అగ్ని కాష్టానికి కారణం. మెప్మా ప్రాజెక్ట్ పీడీ గారే. ఎందుకంటే పీడీ గారే అందరికీ సమాచారం పంపించాలి. ఎందుకు? ఆవిడ కోఆర్డినేటర్ చేస్తుంది అందరినీ, మేడం గారు. ఎందుకంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ మా వీధి విక్రయదారులకి గుర్తింపు కార్డులు కానీ వెండింగ్ సర్టిఫికెట్లు కానీ ఆన్లైన్ జరగాలంటే సర్వే అక్కడి నుంచే మొదలవుతుంది. అలాగే మేమేంటి చెప్పామంటే సర్వే అందరివి కలిపి చేయాలి, చేస్తాం, సహకరిస్తాం కూడా. కానీ మేమేంటి చెప్పామంటే జాయింట్ మీటింగ్లు వేస్తే అన్నీ కూడా సమస్తం అన్నీ జరుగుతాయి, సుదర్శంగా జరుగుతాయి అని చెప్పితే నెక్లెస్గా సమాధానం చెప్పడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారికి, ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము చెప్పడం జరిగింది. చెప్పితే నేను పీడీ గారితో మాట్లాడి చెప్తాను మీకు అన్నారు. అది కూడా పక్కనెట్టేసి ఈ విధ్వంసం ఆపరేషన్ ఏదైతే అన్నారో దాన్ని ప్రమిదిచ్చి అగ్నికాష్టం చేశారు మా వ్యాపారస్తులందరినీ. వీధి విక్రయదారుల చట్ట ప్రకారంగా నెల రోజులు ముందస్తు నోటీస్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా మీకున్న అంటే ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చారు, లేదంటే అక్కడ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, ఒక్కసారిగా ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా తొలగించడం వెనక ఆంతర్యం ఏంటి? ఇది ఏదైతే గతంలోని ఇప్పుడు వీళ్ళకి ఏటైతే ఉందో ముందస్తు నోటీస్ ఇవ్వకపోవడం ఏంటి, అంతర్గతగా వీళ్ళు ఫుట్పాత్ల మీద తీసేయాలని ఇప్పుడు కాదు, మాకు 12 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టు చెప్పింది. అట్లాగే
వీధి విక్రయదారుల చట్టం చెప్పింది అందరినీ గుర్తించి వాళ్ళకి జోన్లు కట్టమని. ఈ 12 సంవత్సరాలు గత ఇదే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇలాగ ముందస్తుగా తీసేసిన హరినారాయణకి తీసేసాడని దయానంద ఎవరైతే దేవానంద గారు జడ్జి గారు ఉన్నారో ఆయన అండర్లో 3 నెలలు జైలు పడ్డది. అట్లాగే 2000 ఫైన్ పడ్డది. ఆ ఫైలు ఇప్పుడు పాములు కదుపుతుంది. ఎందుకు? ఏ అధికారి ఐఏఎస్ ఆఫీసర్ తప్పు చేశాడో ఆ ఆఫీసర్ ఫైలు ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకి వెళ్తుంది. ఆయన స్టే తెచ్చుకున్నారు. ఆయన కూడా అరెస్ట్ చేసి ఆయనతో పాటు వీళ్ళు కూడా అరెస్ట్ చేయాలనేది ఇప్పుడు నివేదిక మొదలవుతుంది. ఆ మొదలవుతుంతో పాటు ఈది పోరాటాలు ఇప్పుడు కూడా స్టార్ట్ అవుతున్నాయి. మేము ఆల్రెడీ ఉద్యమాన్ని పూర్వపెట్టడానికి ఎక్కడైతే తొలగించిన వాళ్ళకి వెంటనే పునర్వాసం కల్పించాలి. అలాగే నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఏదైతే సరుకులు కానీ పెట్టుకున్న సామాన్లు కానీ అట్లాగే ఏదైతే తోపుడు బండి కానీ బడ్డీలు కానీ అనేక ఏవైతే గంపలతో ఉన్న సరుకులతో సైతం బ్యాన్లో నెత్తేసి విధ్వంసం సృష్టించారు. ఇది కరెక్ట్ కాదు. మనిషి తప్పు చేశాడు, తప్పు చేసిన తీసేయమని చెప్తున్నాను. ఎలాగా? పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో ఉన్న టౌన్ ప్లానింగు ముగ్గురు కలిపి ఎవరైతే గుర్తిస్తున్నారో మెప్మా వాళ్ళు ఏదైతే వీళ్ళు గుర్తించినా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలు తప్పుదోవ పెట్టించారని చెప్పి వాళ్ళ కేసు పెట్టి తీసేయచ్చు. కానీ శాంతంగా చేయవలసిన పనిని విధ్వంసం సృష్టించారు. ఆ విధ్వంసం కారణమైన పీడీ గారిని అరెస్ట్ చేయాలి. మా డిమాండ్ ఒకటేనండి, ఎక్కడైతే 29,000 ఆన్లైన్ చేశారో ఆన్లైన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డులు, వెండింగ్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలి. ఎక్కడ జోన్లు అయితే కడతానన్నాడో ఆ జోన్ల ఫీజులు చెప్పాలి. అలాగే జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి శాంతియుతంగా ఈ విధ్వంసాన్ని ఆపాలి. సో ఓవరాల్గా చూసుకుంటే సామరస్యంగా పరిష్కరించాల్సిన ఈ సమస్యని విధ్వంసం సృష్టించారని అధికారుల తప్పిదాల వల్ల ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వారు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ప్రభుత్వం నిజమైన లబ్ధిదారులకు మేలు చేకూర్చేలా మరలా వారికి పునరావాసం కల్పించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అయితే ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి.